హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మొలకలు వచ్చిన రాగి పిండితో రాగి జావ చేస్తున్నాను. మిగిలిన చిరుధాన్యాల కంటే ఇందులో ఎక్కువ కాల్షియం అయితే ఉంటుంది. గ్లాస్ పాలు కంటే ఇందులో 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, షుగర్ పేషెంట్లకి కూడా టీకి, కాఫీకి బదులుగా రోజుకో గ్లాస్ తాగితే చాలా మంచిదండి. ఈ రాగి జావని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను మొలకల కోసం రాగులను తీసుకుంటున్నాను. ఇవి 1 కప్పు రాగులండి. వెయిట్లో అయితే 1/2 కిలో రాగులు ఉంటాయి. ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను. ఈ రాగుల్లో అయితే చాలా దుమ్ము, ఇసుక, మట్టి చాలా ఉంటుంది. శుభ్రంగా అయితే 2-3 సార్లు కడుక్కొని మరలా నేముచ్చుకుని కడుక్కోవాలి. మామూలుగా పళ్ళెంతో బాగు చేసుకోవడం వస్తే అందులో ఇసుక వచ్చేస్తుందండి. అలా రాని వాళ్ళు నానబెట్టేసి తర్వాత నేముచ్చుకుంటే ఇందులో ఉన్న ఇసుక, మట్టి అది వచ్చేస్తుంది. ఈ రాగుల్లో విటమిన్ బి, సి, ఈ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉన్నాయండి. ఈ రాగుల్ని నేను నైట్ పడుకునే ముందే నానబెట్టేశాను. మార్నింగ్ అయితే నీటిలోంచి తీసేస్తున్నాను. ఒక 8 గంటల్లో నానబెడితే సరిపోద్ది. మరలా నీటిలోంచి తీసేసిన తర్వాత కూడా శుభ్రంగా ఈ రాగులను అయితే కడుక్కోవాలి. బాగా కడుక్కొని నేముచ్చుకోవాలండి. ఇలా ఒక స్ట్రైనర్లో వేసేస్తే మనకి కొంచెం వాష్ చేసుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా 5-6 సార్లు కడిగిన తర్వాత స్ట్రైనర్లో వేసేస్తే మొత్తం వాటర్ అంతా కూడా వాడిపోతే ఇలా కన్నాలు జల్లెడ పెట్టి ఇందులో పల్చటి కాటన్ క్లాత్ వేసుకుని ఇందులోకి ఈ స్ట్రైనర్లో ఉన్న ఈ రాగులన్నీ కూడా వేసేసుకుని క్లాత్ని దగ్గరికి పెట్టేసి, నేనైతే ముడేది వేయటం లేదండి, కొంచెం ఇలా దగ్గరికి పెట్టేసి ఉంచేస్తే మొలకలు వచ్చేస్తాయి. నైట్ నానబెట్టిన రాగుల్ని మార్నింగ్ అయితే తీసేసాను. మరలా మార్నింగ్ తీసి నేను ఇలా క్లాత్లో చుట్టబెట్టాను. ఇవి ఒక 36 గంటలకి మొలకలు వచ్చాయండి. ఇంకా రావాలి అంటే 2 రోజులు పూర్తిగా మనం క్లాత్కి చుట్టబెట్టి ఉంచవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కాటన్ క్లాత్ ఏదన్నా తీసుకుని అందులో ఈ రాగులను అయితే ఆరబెట్టాలి. మొలకలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ మొలకలు వచ్చిన రాగుల్ని ఈ ప్లేట్లో వేసేసుకుని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఎండలో పెడితే ఇందులో ఉన్న విటమిన్స్ అవి పోతాయండి. అందుకని నేనైతే ఫ్యాన్ గాలికి ఆరనేస్తున్నాను. ఆరిన తర్వాత అప్పుడు పిండి చేసుకోవచ్చు. ఈ రాగి పిండిని మనం డైలీ యూజ్ చేయడం వల్ల వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. హెయిర్ ఫాల్ అవుతుంటుంది చూడండి, వాళ్ళకి ఏ హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే హెయిర్ కూడా పెరుగుతుంది. ఇందులో కాల్షియం ఉండడం వల్ల పిల్లలకి ఏంటి, మధ్య వయసు ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది. ఎముకల బలానికి కాల్షియం బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ ఉంది కాబట్టి ఆడవాళ్ళకి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు కూడా చక్కగా రోజుకో గ్లాసు రాగి జావ తాగొచ్చు. ఫ్యాన్ గాలికి ఇలా ఆరనిచ్చాను. ఆరిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇవి రేషన్లో ఇచ్చిన రాగులండి. మనం ప్యాకెట్స్లో అమ్ముతుంటారు కదా సూపర్ బజార్లో, అవైనా పర్వాలేదు. ఇవైతే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఈ రాగి పిండిని. ఇది మనం ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగి పిండితో రాగి జావ చేస్తున్నాను. ఒక స్టీల్ గిన్నె తీసుకుని నేను 3 మెంబర్స్ కోసం చేస్తున్నానండి. ఒక పెద్ద గాజు గ్లాస్ తీసుకుని 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్లో ఈ రాగి పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. మీకు చిక్కగా కావాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పలుచగా పెడుతున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు పిండిని వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుని ఈ నీళ్ళని కొంచెం బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత
ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని ఇందులో వేసేసుకొని 2-3 పొంగులు వస్తే సరిపోద్దండి. ఇలా చేసిన రాగి పిండితో మనం స్వీట్ చేసుకోవచ్చు. పూర్వం అయితే తోప అంటారు కదా, నెయ్యి వేసి చేస్తారు. రాగి పిండితో చేసుకునేది అది చేసుకోవచ్చు. అలాగే రాగి పిండితో హల్వా చేసుకోవచ్చు, రాగి లడ్డు చేసుకోవచ్చు. ఇలా మొలకలు వచ్చిన పిండితో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత కొంచెం మజ్జిగ చేసుకోవాలి, పలుచగా మజ్జిగ చేసుకుని ఇందులోకి మన ఇష్టము ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 గ్లాస్ మజ్జిగని వేస్తున్నానండి. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొక స్పూను రాగి పిండి కలుపుకొని వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో హెల్దీ అండ్ రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఈ రాగి పిండితోటి జావని చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.